రైతన్నకు వరి గోస. తెలంగాణ రైతన్నకు యూరియా సమస్య. వరి సాగు పెరగటంతో యూరియాకు కొరత. పలు జిల్లాల రైతులకు తప్పని తిప్పలు. బీఆర్ఎస్ అధికారంలో సరిపడా ఎరువులు. పరిష్కారానికై అన్నదాత ఎదురుచూపులు. భారీ వర్షాల్లో కూడా రైతన్న బారులు. రైతుల ఆవేదన, రాజకీయ ఆరోపణలు. పంటల ఎరువుల కోసం ఎదురు చూస్తున్నాయి, కానీ గోదాముల్లో యూరియా దొరకటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇది చాలా తీవ్రమైన అంశంగా పరిగణిస్తుందండి. రోజు రోజుకి ఇది ముదురుతున్న సమస్యగా మారుతుంది మనకి. ఎందుకంటే ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా గంటల తరబడి లైన్లో నుంచుంటున్నారు. గంటలన్నా చిన్న పదం ఏమో, రోజుల తరబడి లైన్లో నుంచుంటున్నారు ప్రజానికం. రోజుల తరబడి ఎంతో ఇబ్బంది పడుతున్నారు యూరియా కోసం. ఇక్కడ రెండు ప్రధానంగా మనకు వినపడుతున్నాయి. మొదటిది ఏంటంటే వరి సాగు పెరిగింది. ఎందుకంటే రైతులకి సన్నాలకి 500 బోనస్ ఇవ్వటం కానీ, ప్రతి సన్నబియ్యం ప్రభుత్వమే కొనటం కానీ, రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వటం వల్ల సన్నబియ్యం మొత్తం ప్రభుత్వమే కొనటం, ఇలాంటి అంశాల వల్ల, పుష్కలమైన నీరు లభ్యత వల్ల కానీ, ఇలాంటి అంశాల వల్ల తెలంగాణలో వరి సాగు విపరీతంగా పెరిగిపోయింది. గతంలో కంటే గత సంవత్సరాల కంటే అత్యంత భారీగా వరి సాగు పెరిగిపోయింది. సో ఆ పెరిగిన వరి సాగుకి తగ్గట్టుగా మరి యూరియా కూడా ఎక్కువ అవసరం అవుతుంది ఈసారి. కానీ మరి ఈ వరి సాగు పెరిగింది, ఈసారి వరి సాగు పెరగబోతుందని రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తుగా ఆలోచన లేదు. ముందుగా మేల్కోలే మనోళ్ళు, లేట్గా మేల్కొన్నారు. మనోళ్ళు ముందుగా మేల్కొని ఉండుంటే ముందుగానే కేంద్రానికి మనోళ్ళు ఈసారి మా దగ్గర వరి సాగు పెరుగుతుంది, దానికి తగిన కేటాయింపులు చేయండి అని చెప్పి వీళ్ళు కేంద్రానికి ముందుగానే కోరుకొని ఉండుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదేమో. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆలస్యంగా మేల్కొంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇంకా మేల్కొనడం కూడా కనపడతలేదు. ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి రైతు దగ్గర పరిస్థితి గంటలు లైన్ల నుంచి ఉంటున్నారు. రోజుల తరబడి లైన్. ఒక యూరియా బస్తా ఇవని బాంఛన్ కాలు మొక్తా అని చెప్పి అడుక్కుంటున్న పరిస్థితి కనపడుతుంది. రైతుల ఆవేదన. కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇప్పుడు మొన్న పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దీనికోసం ఒక ప్లకార్డ్ పట్టుకొని, ఒక బ్యానర్ పట్టుకొని ధర్నా చేసి, దాంతో సరిపోదు. బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? తెలంగాణ బీజేపీ ఎంపీలు నిద్రపోతున్నారు. 8 మంది ఉండి ఏం ఉపయోగం మీ వల్ల? 8 మంది సుత దండగా మీరు ఉండబట్టి 8 మంది ఏమన్నా పనికి వస్తున్నారా మీరు? ఇలాంటి అంశాలపైన కూడా మీరు పోరాటం చేయలేకపోతే ఇంకెందుకండి మీరుండి 8 మంది ఎంపీలు ఏమో ఉపయోగం? ఏం బీగనీకున్నారు మీరు? మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నారే, మా రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది, ఖచ్చితంగా అవసరం మనకి రాబోతున్న పరిస్థితుల్లో, కానీ మనం రాజకీయంగా ఎదగాలన్నా కూడా మనం రైతులను ఆదుకోవాలి, ఖచ్చితంగా కావాలని చెప్పి బీజేపీ ఎంపీలు అడగలేరు మీరు. కాంగ్రెస్ ఎంపీలు ఏమో అడిగిన నటిస్తారు. చూడండి, ఈ నమస్తే తెలంగాణలో దీని గురించి ఫొటోస్ వేశారు. చూడండి పాపం. ఎరువుల కోసం రైతులు ఎంత అరిగోసపడుతున్నారో చెప్పేందుకు ఈ చిత్రం అద్దం పడుతుంది. వనపర్తి జిల్లా ఆత్మకూరు పిఎస్సిఎస్ వద్దకు బుధవారం ఉదయమే రైతులు భారీగా చేరుకొని యూరియా కోసం చెప్పులు, ఇటుక పల్లెలను క్యూలో పెట్టి నిరీక్షించారు. గంటల తరబడి నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్న ఒక రైతు అలసడితేలా చెప్పుల వరుసలో నిద్రపోయాడంట. ఏమో ఇది ఫోటో తీర్చి ఉండొచ్చు, కానీ మన వాళ్ళు ఇప్పుడు మరి ఇన్ని చెప్పులు ఉన్నాయి కానీ మనుషులు లేరు ఆడేందో. సరే, నమస్తే తెలంగాణ వచ్చిన అన్ని వార్తలు నమ్మలేములే, కానీ మనం ఇవైతే నిజంగా జరిగినాయి. కొన్ని ఇవి పెయిడ్ అయి ఉండొచ్చు, చెప్పలేము. బాంఛన్ మీ కాలు మొక్తాం, బస్తా యూరియా ఇప్పించుండ్రి. వేసిన పంటను కాపాడుకునేందుకు యూరియా కోసం అన్నదాతల చివరికి అధికారులు, పోలీసుల కాలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట సొసైటీ గోదాం వద్ద పోలీసులు కాళ్లపై పడి ప్రాధాయపడుతున్న మహిళా రైతు. మహబూబాద్ జిల్లా తొర్రూరు పిఎస్లో అధికారి కాళ్ళు మొక్కుతున్న రైతులు. ఎంత కష్టం వచ్చింది రైతన్నలకి. ఇక్కడ లాఠీ చార్జ్ కూడా చేశారంటగా. మహబూబాద్ జిల్లా నరసింహులపేటలోని ఒక ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా కోసం వచ్చిన రైతులను అదుపు చేసేందుకు లాఠీ గులిపిస్తున్న పోలీసులు. ఈదురు గాలి వాన కూడా లెక్క చేయకుండా ఎరువుల కోసం కోహెడలో మబ్బుల 4 గంటలకే ఫాక్స్ కార్యాలయం వద్దకు బారులు తీరిన రైతులు. అయ్యయ్యో, 4ంటికి వచ్చి ఉంచున్నారంట. ఒక బస్తా అన్న యూరియా దొరకకపోదా అని. ఎంత కష్టం వచ్చింది రైతన్నలకి. తెలంగాణ రైతుల పరిస్థితి రోజుకు విషమంగా మారుతుంది. పంటలకి దొరకట్లేదు, గోదాముల్లో ఏమో యూరియా లేదు. ఎరువుల కోసం రైతులు గోదాము ముందు క్యూముల్లో నిలబడుతుండగా కేంద్రం కేటాయించిన కోట తగినంతగా లేకపోవటం వల్ల సరఫరా రోడ్డు ఏర్పడింది. ఈ పరిస్థితి వల్ల పంటలు దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఈ విషయంపై ఒత్తిడి తేలేకపోతుంది?
రోజు ఫోర్త్ సిటీ గురించో, ఫిఫ్త్ సిటీ గురించో, మూసీ గురించో, క్రెడై లాంటి సంస్థలకు వెళ్ళి గంటల గంటలు టైం కేటాయించే ముఖ్యమంత్రికి దీనిపైన టైం కేటాయించే టైం లేదా? 50 సార్లు ఢిల్లీ పోయావు కదా నువ్వే. 50 సార్లు ఢిల్లీ పోయినప్పుడు మరి కనీసం ఈ అంశం గురించి ఎందుకు లేవనెత్తట్లేదు మీరు? రాష్ట్రంలో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు? ముఖ్యమంత్రికి అసలు ఏమన్నా పట్టుందా ఈ అంశం పైన? అసలు తెలుసా ఆయనకి ఇది? యూరియా రైతులకు అత్యంత అవసరమైన ఎరువుల్లో ఒకటి. అయితే ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో యూరియా సరఫరాలో ఆటంకాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటల సాగు విస్తృతంగా ఉన్న రాష్ట్రాల్లో యూరియా కీలక పాత్ర పోషిస్తుంది. కానీ కేంద్రం పంపిణీ చేయాల్సిన కోటాల ఆలస్యం, ఈ లభ్యత సమస్యలు, సరఫరా విధానాల లోపాలు కనీసం ఇవన్నీ రైతాంగాలకు ఇబ్బందులుగా మారాయి. సాధారణంగా శీతాకాలంలో, వానాకాలంలో ప్రతి సీజన్లో మనకి 8.3 లక్షల టన్నుల యూరియా అవసరం అవుతుందంట. ప్రతి సంవత్సరం మనకు అవసరమైన యూరియా ఎంత అంటే తెలంగాణకి 8.3 లక్షల టన్నుల యూరియా అవసరం అవుతుంది. కానీ ఈసారి కేంద్రం మనకి ఇచ్చింది ఎంత అంటే 5.3 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చింది. ఈ 8.3 లక్షల కన్నా మన దగ్గర డిమాండ్ మరింత పెరిగింది. ఎందుకంటే మనం వరి, మొక్కజొన్న, పత్తి ఎక్కువ వేస్తాం తెలంగాణలో. వరి ఇంకెక్కువ వేస్తున్నాం ఈసారి. కాబట్టి డిమాండ్ మరింత పెరిగింది. 8.3 లక్షల టన్నులే మనకి సరిపోని పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తే అసలు దానికన్నా కూడా తక్కువే వచ్చింది మనకి. కేవలం 5.3 లక్షల టన్నుల వరకే సరఫరా జరుగుతుంది కేంద్రం. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడు పంపిస్తారు అవన్నీ? ఎవరు అడుగుతున్నారు దీని గురించి? ఎవరు నిలదీస్తున్నారు దీని గురించి? అవసరమైన పనికి మాలవాడు అన్ని గురించి గంటల గంటలు డిబేట్లు పెడతారు ఛానల్స్లో, గంటలు మాట్లాడుకుంటారు మంత్రులు వీళ్ళంతా. మరి ఈ రైతుల సమస్యల గురించి మాట్లాడడానికి ఎవరికి టైం లేదు. నిన్న కేటీఆర్ అంటాడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు అంటాడు. మరి నువ్వు ప్రూవ్ చేయి స్వామి. నీకు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ఉన్నారు, పెద్ద పవర్ ఉంది నీకు, సోషల్ మీడియా బలంగా ఉంది నీకు, ఫుల్ బ్యాచ్ ఉంది, పింక్ మీడియా, తెలుగు స్క్రైబ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మీకు. మరి ప్రూవ్ చేయండి మీరు ఒక దగ్గరైనా. పలానా దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని చెప్పి మీరు ప్రూవ్ చేయండి, వీడియోలు తీయండి. మంచిదే కదా, ప్రజలకు పనికి వస్తుంది కదా. అట్లా ఎవరైనా నాయకులు తీసుకుపోయి అమ్ముకుంటుంటే వాటిని మీరు రెడీ హ్యాండర్గా పట్టించండి, అవి తీసుకొచ్చి ప్రజలకి పంచండి. మాటలు స్టేట్మెంట్లు ఇవ్వటం ఈజీ, కానీ గ్రౌండ్లో పనిచేయటమే తెలిసేది. ఇబ్బంది ఉన్నమాట వాస్తవం, కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వలేదన్నది మాట వాస్తవం, ఇచ్చిన దాంట్లో కూడా కొంత పక్కదారి పడుతున్నది వాస్తవం. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారా, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారా, బీజేపీ వాళ్ళు చేస్తున్నారా సెకండరీ. కానీ ఈ దళారులు ఏం చేస్తారంటే, ప్రభుత్వం ఖచ్చితంగా ఏ ప్రభుత్వంలో జరిగేదే ఇది. ఈ దళారులు ఏం చేస్తారంటే కొంత అసలు వచ్చిందే కొంత, ఆ కొంతలో కొంత వీళ్ళు నొక్కుతారు. వీళ్ళు నొక్కి ఏం చేస్తారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముతారు బయట. మనకి యూరియా బస్తా మామూలుగా అయితే 320 ఎంత ఉంటే వీళ్ళు దాదాపు 500గా అమ్ముతున్నారంట కొన్ని ప్రాంతాల్లో. సబ్జెక్టు కరెక్షన్ రేటు కొంచెం అటు ఇటు ఉండొచ్చు, అమ్ముతున్నారంటారు బయట బ్లాక్ మార్కెట్లో. మరి వీటిని అరికట్టాల్సింది ఎవడు? అరే మనకు వచ్చిందే కొంచెం రావాల్సింది 8.3 లక్షల టన్నులు, మనకు వచ్చిందే కేవలం 5.3 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. రావాల్సింది కానీ తక్కువ వచ్చింది. ఈ వచ్చింది కూడా ప్రతి రైతుకు చేరకుండా సైడ్ పట్టేస్తుంది. దీన్ని అరికట్టాలి, ఆపని ఆలోచించాల్సిన సో ఎవడికుంది ఈడ? అటు అధికార పక్షానికి లేదు, ఇటు ప్రతిపక్షానికి లేదు. బీజేపీ సంగతి చెప్పవసరం లేదు. మనం బీజేపీ రాష్ట్రంలో ఉందా లేదా అనేది నా డౌట్. అసలు ఏ ఒక్క అంశం పైన కూడా కేవలం హిందువుల ఆలయాలు, ఈ గుళ్ళు, మార్వడీల గొడవలు ఇట్లాంటి వాటిపైన మాట్లాడే బీజేపీ రైతుల సమస్యలు, ప్రజల సమస్యపై ఏ రోజు మాట్లాడదు, ఏ రోజు ఉద్యమం చేయదు, ఏ రోజు కొట్లాడదు, ఏ రోజు గ్రౌండ్కి రాదు. మరి ఏం పార్టీయో అది, వాళ్ళ సిద్ధాంతాలు ఏందో వాళ్ళకి తెలవాలి. సరే, అసలు ఈ యూరియా సమస్య ఎందుకు వచ్చింది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే కేంద్రం తక్కువ ఇచ్చింది ఇవ్వాల్సిన దానికన్నా. తెలంగాణకి లెక్కబడితే ప్రతి సంవత్సరం రావాల్సింది 8.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపించాల్సి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఏం చేసిందంటే కేవలం 5.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే పంపించింది సెంట్రల్. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే రామగుండం ఫ్యాక్టరీ నిలిచిపోవటం. ఆగస్టు 14న పైప్ లైన్ లీక్ కారణంగా RFCL యూరియా ఉత్పత్తి ఆగిపోయింది. ఇది కొరతను మరింత పెంచిందంట. దాంతోపాటుగా సాగు విస్తరణ, డిమాండ్ పెరిగాయి. మన దగ్గర ఏం జరిగిందంటే వరి, పత్తి, మొక్కజొన్న విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దాంతో ఏమైంది, మనకు కావాల్సిన దానికన్నా మరింత ఎక్కువ యూరియా అవసరం అవుతుంది. మనకి యాక్చువల్గా కావాల్సింది 8.3 లక్షల టన్నుల మెట్రిక్ యూరియా కావాల్సి ఉంటే, టన్నుల యూరియా కావాల్సి ఉంటే ఈసారి డిమాండ్ ఇంకొంచెం పెరిగింది. సో ఇంకోటి ప్రధాన కారణం అంటే బ్లాక్ మార్కెట్. ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్ ఉండనే ఉంది. అది ప్రభుత్వం చేస్తుందా, ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా అనేది చెప్పలేం. కానీ మనం బ్లాక్ మార్కెట్ దందా 100% ప్రతి విషయాల్లో ఉంటుంది, లేకుండా అయితే ఉండదు.
మరి పక్క రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందా అంటే కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య ఆరోపణల ప్రకారం రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో సగం మాత్రమే వచ్చిందంట. మరి రాజస్థాన్లో అనేక జిల్లా రైతులు యూరియా అందక అక్కడ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యప్రదేశ్ కరగోని ప్రాంతంలో రాత్రిపూట కూడా రైతులు ఎరువుల కోసం క్యూల్లో ఉన్నారు. యూపీలో అయితే కొన్ని జిల్లాల రైతులు ఎరువులు అడిగితే లాఠీ చార్జ్ ఎదుర్కోవాల్సి వచ్చిందంట. మరి ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, ఈ మధ్యప్రదేశ్ ఇట్లాంటి కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అనుకుందాం. యూపీలో ఉంది బీజేపీయే కదా, ఉత్తరప్రదేశ్లో. మరి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కేంద్రం కావాలని ఆపునట్లేదు, కేంద్రం దగ్గర కూడా కొంత యూరియా కొరత అంటే ఉంది. మరి ముందే ఎందుకు మేలుకోలేదు అనేది ఇక్కడ క్వశ్చన్స్. మళ్ళీ ఉదాహరణకి గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో సరిపడా యూరియా వచ్చిందంట. వీటికి ప్రధాన కారణం కేంద్రం నుంచి సమయానికి కేటాయింపు రావటం, స్థానిక ఉత్పత్తి యూనిట్లు కొనసాగటం, సాగు విస్తీర్ణం తక్కువగా ఉండటం. ఇది మెయిన్ కారణం. మన దగ్గర ఎక్కువ కదా విస్తీర్ణం, మన దగ్గర యూరియా ఇది కూడా ఎక్కువ వాడతాం కదా. కేంద్రం నుంచి సరిపడే రైతుల అవసరాలకు డిమాండ్ మేరకు యూరియా సరఫరా అందకపోవటం, రామగుండం ఫ్యాక్టరీ ఉత్పత్తి ఆగిపోవటం, సాగు విస్తీర్ణం పెరగటం వల్ల డిమాండ్ ఎక్కువ కావటం, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, వీటి వల్ల కూడా యూరియా కొరత మన దగ్గర ఏర్పడుతుంది. బ్లాక్ మార్కెట్ అయితే అసలు అరికట్టలేమండి మనం. అసలు ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేయట్లా. బ్లాక్ మార్కెట్ ఉంది, అరే మనకు వచ్చిందే కొంతరా పోయి ఆ కొంతను మనం కాపాడుకోవాలి. పేద రైతులకి ప్రతి రైతు చివరి రైతు వరకు అందే వరకు మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉండాల్సిన ప్రభుత్వం అసలు ఆ బ్లాక్ దందా ఇటువైపు తొంగి కూడా చూస్తలేదు కనీసం. మరి గతంలో పరిస్థితి ఎలా ఉండేది? ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది. అప్పుడు ఎలా ఉండేది అంటే బాగుండేదంట. యాక్చువల్గా రైతులకు సమయానికి ఎరువులు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేది. గోదాముల నుంచి నేరుగా రైతుల సమితుల వరకు సరఫరా వ్యవస్థను కఠినంగా అమలు చేశారు. అప్పుడప్పుడు చిన్న సమస్యలు ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్థాయిలో యూరియా కొరత ఏర్పడిన సందర్భాలు చాలా తక్కువట అప్పట్లో బీఆర్ఎస్ హయాంలో. ఆ విషయం గురించి అయితే కొంత మెచ్చుకోవచ్చు మనం. ఇక మనం దేంట్లో ఫెయిల్ అయ్యామయ్యా అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం టోకెన్ వ్యవస్థ, మండల స్థాయి మానిటరింగ్, గోదాముల వద్ద తనిఖీలు చేపట్టకపోవటం. ఎంపీలు పార్లమెంట్లో నిరసనలు తెలియజేసి అదనపు యూరియా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అదనపు కేటాయింపు, రాష్ట్రంలో రైతులకు తగినంత యూరియా సరఫరా చేయాలంటూ కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. తెలంగాణ రాష్ట్రానికి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసేందుకు కేంద్రం ఎరువుల రసాయన మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కానీ అవి ఏ పార్టీస్ అయిపోతాయి 50,000 మనకి. రామగుండం ఫ్యాక్టరీ ఆగస్టు 22 తర్వాత ఉత్పత్తి పునఃప్రారంభం అవుతుంది. కేంద్రం పంపిణీ చేసిన అదనపు యూరియా అంటే 50,000 టన్నులు రాష్ట్రానికి చేరిన తర్వాత కొంత తగ్గుతుంది. సాగు సీజన్ క్రమంగా ముగియటంతో డిమాండ్ తగ్గిన తర్వాత పరిస్థితి సవ్యంగా మారే అవకాశం ఉంటుంది. తెలంగాణలో యూరియా కొరత రైతులకు తీవ్రమైన ఆందోళన కలిగించింది. ఈ సమస్య ప్రధానంగా కేంద్ర పంపిణీ లోటు, రామగుండం ఫ్యాక్టరీని నిలిచిపోవటం, సాగు విస్తీర్ణం పెరగడం వల్ల ఏర్పడింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సరఫరా వ్యవస్థను కట్టుదిట్టం చేసి ఇలాంటి పరిస్థితులు ఎత్తకుండా చూసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యను తీరుస్తానని హామీ ఇస్తూ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుంది. రాబోయే కొన్ని వారాల్లో సరఫరా సవ్యంగా కొనసాగితే రైతులకు ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే పరిస్థితి చేదాటిపోతుంది, సీజన్ దాటిపోతుంది. కాబట్టి వీలైనంత తొందరగా దీనిపైన కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంటుంది. దట్టు మనకి అత్యంత తొందరలో కళ్ళ ముందు కనపడుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు. రైతుల ఇదే గోస కంటిన్యూ అవుతుంటే, రైతులు ఇదే విధంగా ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ అయితే పడిపోద్ది. మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి ఈ విషయం పైన.